రవి గారు ఇలా రాసుకునేవారు ఏ రోజు ఏం చేసేవాళ్ళం అని. ఇది మా ప్రపంచం చిన్నప్పుడు డ్రాయింగ్ బుక్ అనమాట. సో ఇప్పుడు వాడికి చూపిస్తే వాడు ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. అది రియాక్ట్ అవుతాడో లేదో. అసలుకే మా వాడు శృతి హాసన్. అదే ప్రపంచం ఇది ఓపెన్ చేసి చూడు. సుష్మా అయితే ఆల్రెడీ అక్కడికి వెళ్ళింది మా ఓన్ హౌస్ వికెట్ చేయడానికి. ఈ రోజు షిఫ్టింగ్ పెట్టుకున్నాము. సో ఇప్పుడు నేను కూడా వెళ్ళి హెల్ప్ చేయబోతున్నాను. అంటే ప్యాకెట్స్ అండ్ మూవర్స్ మాట్లాడాను. మేబీ నేను వెళ్ళేసరికి అక్కడ వచ్చేసి ఉంటారు. బంక్ బెడ్ అయితే అంతా ఓపెన్ చేసేసేటట్టు, అలాగే కొన్ని సామాన్లు అవన్నీ పట్టుకెళ్ళిపోదాం ఆఫీస్ లోకి అని చెప్పి. సో ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసి మొత్తానికి అయితే ఈరోజు మా ఓన్ హౌస్ వికెట్ చేస్తాను కంప్లీట్ గా. అయితే రెంట్కి ఇవ్వడమో లేదంటే సేల్ చేయడమో, సేల్ చేస్తామో లేదో రెంట్కి అయితే ఇద్దామా అని అనుకుంటున్నాం. చూడాలి. ఈరోజు అప్లోడ్ ఉంది కాబట్టి రవి అది అయిన తర్వాత వస్తారు. ప్రస్తుతానికి నేనే మేనేజ్ చేస్తున్నా. యాక్చువల్గా ఎన్ని రోజులు సరే ఉంచుదాంలే, ఎందుకు రెంట్ కోసం ఇది అనుకున్నాం. కానీ చాలా మంది పెద్దవాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే ఇల్లు పాడైపోతుంది, ఎవరు దిగకుండా ఎవరు వండుకుండా ఉంటే కనీసం అమ్మేసినా పర్వాలేదు, లేదా ఎవరికైనా రెంట్కి ఇచ్చిన బెస్ట్. సో ఆ పని చేయండి అన్నారు. కాబట్టి ఇప్పుడు విముక్తి వచ్చింది దానికి. వెనకట్లా బోల్ట్ ఉంటుందా అండి? దానికి థ్రెడ్డింగ్ ఉంటుంది మేడం. ఓకే. వుడ్కే ఉంటుందా? కార్పెంటర్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే కదా తను చేయలేడు. అదే పార్ట్స్ బట్టి యాక్చువల్ మా ఆయన చేసేస్తారు. చేసుకోవచ్చు మేడం, ఐడియా ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు. ఓపిక ఉంటే చేసేస్తాను, టైం ఉంటే చేసేస్తారు. ఫ్రంట్ ఓకే. బంక్ బెడ్ మెయిన్ ఓపెన్ చేయించేసాను అనమాట. సో అదొక ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. సో పెద్ద బెడ్ పట్టుకెళ్ళాలా, దివాన్ అది పట్టుకెళ్ళాలా, లేక ఇక్కడే ఉంచేయాలా, దాంతోనే రెంట్కి ఇద్దామా ఏంటి అన్నది క్లారిటీ అయితే లేదు. ఓహో, వాషింగ్ మిషన్ కూడా ఉంది. సో ఇది కూడా అడగాలి రవికి ఇప్పుడు అర్జెంట్గా. ఏదైతే ఆఫీస్ కోసం తీసుకున్నానో ప్రెసెంట్ అందులోనే షిఫ్ట్ చేసి జస్ట్ అలా ఉంచాలన్నమాట. అక్కడ మా ఇంట్లో ఎలాగా వేస్ట్ అయిపోతుంది, అదే ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడంటే కనీసం మేము మూవ్ అయినప్పుడు కానీ యూజ్ చేయడానికి కానీ ఉంటుంది, మా ఇంటి దగ్గరే కాబట్టి అని చెప్పి అనుకున్నాం అనమాట. ఈవెన్ మా అత్తగారు కూడా వచ్చి ఉండడానికి మా ఫాదర్కి కానీ దగ్గరే ఉంటారు అనే ఉద్దేశంతో ఇప్పుడు షిఫ్టింగ్ అనేది ప్లాన్ చేసాం. ఏంటో కన్ఫ్యూజన్ ఏ నాకు ఉస్మే సామాన్ అందరు. నిజాంపేట నుంచి నార్సింగి అంటే 17 కిలోమీటర్స్ దూరం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ అంటే దగ్గర ఉంటారు కదా, వాళ్ళని ఇక్కడ పెట్టి మేము హ్యాపీగా చూసుకోవచ్చు. ఒకవేళ మేము షూటింగ్కి వెళ్ళినా సరే వాళ్ళకి ఇబ్బంది ఉండదు అని చెప్పి అనుకున్నాం. అందుకే ఈరోజు షిఫ్టింగ్ ప్లాన్ చేసాం. మోస్ట్లీ వెళ్ళేసరికి అన్ని ప్యాక్ చేసి పెట్టేసి ఉంటారు. వచ్చారా? ఇక్కడ ఉంది బావగారు. క్లీన్ చేసాక చెప్తాం కావాలి. ఇది ఏంటి అంటే ఎలా తయారు చేశారు? ఇది పేపర్ పల్ప్ ఉంటుంది కదా, పేపర్ అంతా మొత్తం నానబెట్టి గుజ్జులా చేసి అందులో ఇంకా గ్రీజీగా ఉండడం కోసం మెంతులు వేస్తారు. మెంతులు నానబెట్టిన మెంతులు పేపర్ ఒక నానబెట్టి పేస్ట్ చేసి మొత్తం అంత లోపల ఒక కంటైనర్ పెడతాం అనమాట. ఇలాంటి ఒక కంటైనర్ పెట్టి ఏదో లోపల నుంచి కానీ బయట నుంచి కానీ మొత్తం ఇలా పోత పోసేస్తాం. పోత పోసేసి గట్టిగా పట్టించి కాస్త ఆరిన తర్వాత ఒక 1 day 2 days ఆరుతుంది. అప్పుడు దాన్ని బయటికి తీస్తే ఇది కొంచెం గట్టి పడుతుంది. దాన్ని ఇలా వాడుకోవచ్చు కంటైనర్ లో. డస్ట్ అయ్యాయి ఇది వాడలేదు కాబట్టి ఇన్ని రోజులు బట్టి ఇలా ఉంది. బట్ బియ్యం అలాంటివన్నీ వేసుకుని యాక్చువల్లీ మూటలో కూడా వేసుకోవచ్చు. ఇరక్కూడదు, తిరిగిపోద్దా? తడి తగలకూడదు కదా. ఇప్పుడు పెయింట్ వేసాం కాబట్టి పర్వాలేదు. పెయింట్ వేస్తే వాటర్ ప్రూఫ్ లాగా ఉంటుంది. ఓకే, లైట్ వెయిట్. అందులో మొక్కలు కూడా పెంచుకోవచ్చా? ఎక్కువ అంటే ఇది లీక్ అయితే మళ్ళీ తడి డ్యామేజ్ అవుతుంది. ఓకే, సో కంప్లీట్ ప్రొటెక్ట్ చేస్తే పర్వాలేదు. బాగుంది. ఫైనల్లీ రవి వచ్చాడు. నేనే ఆపాను. అవన్నీ వేస్ట్ ఇది వేస్ట్ ఇందులో పడేస్తాను.
సరే అంటే మనకు తెలుస్తుంది ఓకే ఇంకేం లేదు అని చెప్పి ఇది ఓకే వేస్ట్ వాడతావా వేస్ట్ అమ్మేస్తారా ఆ క్లిప్పులు కావాలి నాకు అది ఇచ్చి అలా ఇచ్చి మరి క్లిప్పులే సుష్మా 10 రూపాయల క్లిప్పుల కోసం ఆలోచిస్తావు 1000 రూపాయలు బిందేమో వదిలేమంట నేను బిందె వదిలేమని ఎక్కడ అన్నాను బింది మనం అమ్ముకుందాం అన్నాను అయిపోయినట్టున్నారు అవి అన్నీ అది వెళ్ళిపోతున్నారు ఓకే లేదు ఇంకా బయట ఏ హాల్ మీద రద్దు చేసాను ఈ బొమ్మలు చూడండి పిల్లలు అనేసారు ఇది పట్టుకెళ్ళాలి మెయిన్ ఏది అవి వేస్ట్ అవి అందుకే వచ్చేసాను ఏ ప్రపంచానికి వచ్చిన టైం అండి ఇదే అనుకుంటా కాదా అది నా డ్రెస్ అది పడే మా ఆయన వచ్చారు నేను మా ఆయన రాకపోయి ఉంటే అది ఇది అన్ని పడేసేదాన్ని రవి ఏమో ఇది పనికి వస్తుంది అది పనికి వస్తుంది అని చెప్పి అన్ని దాస్తాను ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని క్లియర్ చేసేసాం అనమాట ఇప్పుడు షిఫ్ట్ అయ్యి అక్కడ మళ్ళీ సామాన్లు అది ఉంది తర్వాత క్లీన్ చేయడానికి వస్తాం కదా మళ్ళీ ఒక 1 వీక్ తర్వాతనే వచ్చి ఇల్లు క్లీన్ చేయమా మరి ఈరోజు క్లీన్ చేయకూడదంట ఉన్నా ఇంకా పడేయడమే ఏది వాష్ చేయొచ్చేమో అది పట్టుకో అక్కడ ఏదో దాంట్లో పెట్టే మళ్ళీ వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు మెయిన్ ఈ ఫోటో ఫ్రేమ్ కానీ ఇరిగిపోతుంది అని అంటున్నారు అది ఎలా పెడతారు ఏంటో ఈ ఫోటో ఫ్రేమ్ కోసమే మేము ఇల్లు కూడా షిఫ్ట్ అవ్వాలా ఐ మీన్ ఖాళీ చేయలే ఖాళీగా ఉంచాం 2.5 years रख सकते మ్యాట్రెస్ మధ్యన పెట్టారు మోస్ట్లీ ఇరిగిపోతుంది అని చెప్పారనమాట హోప్ఫుల్లీ ఏం కాకపోతే బాగుందా రవి అనుకుంటాడు ఇంత గొడవ చేసి ఇల్లంతా ఉంచాము ఈ ఫోటో ఫ్రేమ్ కోసం ఇరిగిపోతే చూసావా ఒక ఫోటో ఫ్రేమ్ కోసం ఇల్లు మార్చాలి మళ్ళీ ఇరిగిపోయింది ఫోటో ఫ్రేమ్ కోసం అంత ప్రీషియస్ అన్నట్టు అన్నావు అందుకే థింగ్స్ మీద ఎక్కువ మమకారం పెట్టుకోకూడదు అని అంటాడు రవి మోస్ట్లీ ప్రస్తుతానికి అయితే మొత్తం షిఫ్టింగ్ అయిపోయింది మళ్ళీ నర్సింగ్ వెళ్తాం అక్కడ అరేంజ్మెంట్ అంతా చాలా టైం పడుతుంది మోస్ట్లీ బట్ తప్పదు ఒక రోజు అంతా దేనికే కేటాయించేసాం ముందు సుష్మా వెళ్తుంది ఆ ముందు ట్రాలీ వెళ్తుంది నిజాంపేట అంటేనే హెవీ ట్రాఫిక్ అందులోనూ మేము ఈ పని ఏమో సాటర్డే పెట్టుకున్నాం సో సాటర్డే అంటే అసలు ఖాళీయే ఉండదు ప్యాకేజ్ అండ్ మోవర్స్ వాళ్ళ వ్యాన్ వచ్చేసరికి ఖచ్చితంగా ఈ రాత్రి 10-10:30 అయిపోతుంది మోస్ట్లీ ఎందుకంటే ట్రాఫిక్ అంతా దాటుకుని రావాలి కాబట్టి మేము ముందు వెళ్ళిపోయి మిగిలిన అరేంజ్మెంట్స్ చేసుకోవాలి మొత్తం ట్రాఫిక్ నుంచి నేనైతే వచ్చేసా ఇక్కడనే వాళ్ళు ఇంకా రావాలి సుష్మా వాళ్ళు అండ్ ట్రక్ ఈలోపు నేను ఇక్కడ ఐ మీన్ సామాన్లు అన్లోడ్ చేయడానికి కావాల్సిన స్పేస్ అది క్రియేట్ చేసి పెట్టాలన్నమాట చిన్న చిన్నవి అయితే నేను నా కార్లో తెచ్చుకున్నా లైక్ టీపాయ్ అది ఉంది అది విరిగిపోతుంది అంటే పెద్దవన్నీ ట్రక్లో వస్తున్నాయి ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం ఇంకా సామాన్లు రావడం లేట్ సామాన్లు కూడా వచ్చేస్తున్నాయి సో నెక్స్ట్ సర్దనం అది ఇంకో 2 days పడుతుంది ఎరా నువ్వు వచ్చేయట్రా తింటుందా అయితే నువ్వు కూర్చో డస్ట్ అంతా నువ్వు ఇక్కడ కూర్చుంటే సర్దనం నువ్వేం చేస్తావు ఇప్పుడు చూడు అయితే ఇక్కడ కూర్చుని చూడు ఇది కూర్చుని చూడు అదిగో వాళ్ళకి అడ్డు చూడు తెస్తున్నారు పెద్దవి లే లే సోఫా కాదురా మంచం అలా ఉందా తెలిసిందా ఇవి చూసా ఓకే
అవును అవును, అది పడేకు విరిగిపోతుంది. ఓకే, తీసారు, డిస్మాండిల్ చేసాం అనమాట. అన్నీ ఒక్కొక్కటి తీసాం. అప్పుడే అంత తొందరగా అయిపోయిందా? అప్పుడే 4 hours లో అయిపోయిందా? ఇంకా ఇప్పుడు చేయాలి కదా, ఇంకా డిజైన్ పెట్టుకుంటారా? ఇంకా చిన్న చిన్న ఉన్నాయి, అప్పుడు క్లీన్ చేసిన తర్వాత వద్దు కానీ. ఓకే, మీరు చేస్తారు కదా ఇంకా. అవును అవును, అప్పుడు నేను వస్తే రేపు హాలిడే కదా. రేపొద్దు, రేపు ఇవన్నీ సర్దుకోవాలి, ఇక్కడ సర్దుకోవాలి కదా, ఉంచలే కదా. నెక్స్ట్ వీక్ వెళ్తాం. ఓకే, చవా పెట్టలే కదా, మామూలు అందగా సేఫ్ గానే వచ్చింది, హ్యాపీగా, టెన్షన్ లేదు, ఎక్కడ స్క్రాచ్ గానే. ఇంకా రైట్ ఏది రూమ్ లో పెడితే బెడ్ ఎలాగ పెడతారు? ఏ पैकेज बॉक्स खाली करना है, नहीं तो वो भी करना है, ये भी करना है। ये नहीं करोगे तो चार्जेस पे करना पड़ेगा। పిల్లోస్ ఉన్నాయి, అదే తీసేయచ్చు కదా, కబోర్డ్స్ ఉన్నాయి కదా, కబోర్డ్స్ లో వస్తే భయ్యా किसी को भी पानी चाहिए तो पिल ये बेड आप फिक्स करते ना? చేయలేరా? ఓ नहीं कर सकते हैं। डेकोरेशन आइटम्स తర్వాత ఇద్దాం. నువ్వేం తిన్నా? అరటిపండు పంపించింది తిన్నావా? సో ఫైనల్లీ షిఫ్టింగ్ అయితే అయ్యింది. సర్దడం ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి. మోస్ట్లీ సర్దిన తర్వాత మీకు చూపిస్తాం. ఇప్పుడు అంతా గజిబిజిగా ఉంది. సో ఇది మా ఆఫీస్ అనమాట. ఈ ఆఫీస్ టూర్ కూడా ఎప్పుడైనా చేస్తా. ఈ రోజు అంతా సర్దుకోవడం పెట్టుకున్నాం. నిన్న షిఫ్టింగ్ అయింది కాబట్టి ఈరోజు సర్దడం. నాకు సర్దడం అస్సలు రాదు. ఇది మా ప్రపంచం చిన్నప్పుడు డ్రాయింగ్ బుక్ అనమాట. సో ఇప్పుడు వాడికి చూపిస్తే వాడు ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. అది రియాక్ట్ అవుతాడో లేదో అసలుకే మా వాడు శృతి చేస్తాను. అదే ప్రపంచం, ఇది ఓపెన్ చేసి చూడు. ఇది నేను ఓపెన్ చేస్తాను, నువ్వు చూడు. నేను ఓపెన్ చేస్తాను. ఓకే, నువ్వు అది చూడు, నేను తర్వాత ఓపెన్ చేస్తాను. చిన్నప్పుడు నువ్వే చేసావు. సి మళ్ళీ దాని పిచ్చికేతో గీసావు. వాసన చూస్తున్నాడు ఇడు. డి ఏంటో తెలుసా అవి? బాదం పిస్తా పిస్తా. అదే ఈ ఏ లాక్రా, నేను దాచాను నీకోసం. బియ్యం పసుపు కలిపి హిందీలో రాసాను. హిందీ ఇంగ్లీష్ రెండు ఉన్నాయా? ఏదో ఉంది చూడొచ్చు. చూడు పురుగు పట్టే బుక్స్. గేట్ హ్యాట్ అదేంటో తెలుసా? ట్రై చేసి కందిపప్పు. స్మెల్ బాగలేదు. ఇవేంటో చెప్పరా? జీడిపప్పు. జీడిపప్పు కాదు, మెంతులు. ఏ పీక్కో. ఒకటి చూస్తాను. ఏయ్ కానీ ఎప్పటికో చిచ్చి. ఏ పీక్కో. నెక్స్ట్ పిజ్జా. నో. కైట్ ల్యాంప్ మంకీ నోస్. ఎం ఫర్ మంకీ అనుకున్నావు. క్వర్ క్వర్. ఓన్లీ కలరింగ్ చేసినట్టున్నావు. ఇది ఫస్ట్ ఒకప్పుడు ఫోన్స్ అవి ఉండేవి కాదు కదా, అందుకని ఇలాగా రాసుకునేదాన్ని దేనికి ఏంటి అని ప్రపంచం కోసం. ఆండన్ సిరప్ వామిటింగ్స్ కోసము, కక్కులు అన్నీ రాసుకున్న 2 times వేయాలి.
అండ్ అంటే నాజిల్ డ్రాప్స్ గురించి జింకో విటర్ డ్రాప్స్ అంటే మల్టీవిటమిన్ డ్రాప్స్ అని మర్చిపోతానేమో అని చెప్పి రాసుకునేదాన్ని. ఏంటో రవి గారు ఇలా రాసుకునేవారు ఏ రోజు ఏం చేసేవాళ్ళం అని. ఇవి వచ్చేసి మేము రిసెప్షన్ చేసుకుంటే పిలవడానికి ఎవరినెవరిని పిలాలి, ఇండస్ట్రీ ఫ్రెండ్స్ రవి రాసేది ఇవన్నీ ఎంతమంది వస్తారు అని అనుకున్నాము. ఆ తర్వాత దొంగతనం అయింది, సో క్యాన్సిల్ అయిపోయింది అనమాట. దొంగతనం అయ్యి మా పెళ్లి సీడీ అవన్నీ పోయాయి, పెళ్లి వీడియో అవి. సో అందుకని క్యాన్సిల్ చేసేసాం. డైరీల్లో అప్పట్లో డైరీలే కదా, డైరీలో రాసుకునే వాళ్ళం. ఏవో పాత డైరీలు, ఇదిగోండి ఇంటి చిట్కాలంట. నేను పేపర్లో వచ్చేవన్నీ ఇంటి చిట్కాలు, వంటలు, ముగ్గులు, బ్యూటీ టిప్స్. ఇదిగోండి ఇవన్నీ. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంట, ఇంగ్లీష్ ప్రోవర్బ్స్ ఏవో ఉన్నాయి. షార్ట్ హ్యాండ్ అని ఉండేది అప్పట్లో. ఎవరైనా కలెక్టర్ అలా చెప్తుంటే ఓకే సార్ అని అంటే స్పీడ్గా చెప్తారు కదా, ఇప్పుడు ఉంటదేమో కదా, ఉండదా? ఇప్పుడు ఐప్యాడ్ లో రాసుకుంటారేమో. ఇప్పుడు ఐప్యాడ్ లో అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు షార్ట్ హ్యాండ్ మా నాన్నగారి టైం ఇలా ఇది మీడియా వర్క్ షాప్ యాక్టింగ్ నేర్చుకున్నప్పుడు రాసుకున్నాను నోట్సా. నోట్స్ వచ్చింది ఇలా మేకప్ ఎలా వేసుకోవాలి, ఇంకా మీకు మేకప్ వేసుకోవడం వచ్చా? వచ్చు. కెమెరాలో ఏ రకాలు అవి అన్నీ మొత్తం. ఇన్లాండ్ లెటర్ కార్డ్ ఒకప్పుడు ఉండేవి లెటర్స్, మా ప్రపంచానికి చూపించాలి. వెళ్ళిపోయాడు ఇప్పుడే. సో ఇలా ఉండేవన్నమాట లెటర్లు రాసుకోవడానికి. మరి ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలీదు. నేనైతే ఎవరికి రాయలే. నువ్వు రాసావు రవి ఎవరికైనా? నేను నవోదయలో ఉన్నప్పుడు అక్కడి నుంచి రాసి. నేనైతే ఎవరికి రాయలేదు లెటర్స్. నాకు అసలు నేను వేసిన ఒకే ఒక పోస్ట్ రాఖీ పంపించా. నేను ప్రపంచం కలిసి వెళ్ళి, వాడు చిన్నోడు మా అన్నయ్యకి. ఆ రాఖీ ఇంతవరకు మా అన్నయ్యకి రీచే అవ్వలేదు. మరి నేను ఏం చేశాను, అందులో ఏం తప్పు ఉందో. అభిషేకం, చిన్న కోడలు, ఇంత ఖర్చులు అయ్యాయి. ఇవన్నీ కూడా రాసుకునేవారు రవి. ఎగ్జిబిషన్కి ఇంత అయింది, ఎక్స్ట్రా ఇంత అయింది, ఇలా పెట్రోల్ ఇంత కట్టాము, ఇలా సంథింగ్. అంటే రవి గారు రాసుకునేవారు కంపల్సరీ డైరీ. నాకు తెలిసి చాలామంది అప్పట్లో డైరీలు రాసుకునేవారేమో. నేను ఎక్కువ రాయలే. కొన్ని రోజులు రవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని రాసా, తర్వాత బద్ధకం. రవి గారు ఎప్పుడు నాకు చెప్తూ ఉండేవారు, మనం ఎంత ఖర్చు పెట్టాము, ఎంత మనకు వచ్చింది అవన్నీ రాసుకోవాలి, సో దట్ మనకు ఒక గుర్తుగా ఉంటుంది అని చెప్పి. నేనేమో ఖర్చు పెట్టేదాన్ని కానీ రాసుకునేదాన్నే కాదు. మళ్ళీ ఎప్పుడు అడుగుదాం అని అలా గుర్తెచ్చుకొని ట్రై చేసి చెప్పేదాన్ని. ఇలా కాదు, గోల్డ్ డైరీస్ అని చూపిస్తాను ఏమేమి చేసేవాళ్ళు, సెపరేట్గా చూపిస్తాను.